ఏమేమి ఇచ్చినారు టిష్యూలు తిన్నా ఏమేమి ఇచ్చినాడు తెలుదా ఆర్డర్ పెట్టి టెన్షన్ లో పెట్టేసి మీరు యాదన తింటారు కదా కుమ్మాలు కుమ్మాలు పందులు మీరు యాదన తింటారు కదా కుమ్మాలు కుమ్మాలు పందులు లెక్క ఆయన చాలా మంచోడు. ఏమో మీరు తినండి అమ్మ తల్లి. మీరేం పొగుడుతారని తేయాలి. నేను ఇవాళ కాడ పోయి ఏదైనా వల్ల ఇద్దరు పసిపిల్లలు తినాలా ఊపుతారు పందులు లెక్క, పసిపిల్లలు తినాలా ఊపుతారు పందులు లెక్క. ఏముండవు ఎందుకో వస్తావు సిగ్గు లేకుండా తినేస్తావు నువ్వు, సిగ్గు లేకుండా తినేస్తావు నువ్వు. అబ్బాయి ఏదో ఆర్డర్ తీసుకొని వస్తుంటే ఒకటి దుబ్బ పంది ఒకటి గిడ్డి పంది వస్తుంటే ఒకటి దుబ్బ పంది ఒకటి గిడ్డి పంది బండికి అడ్డం పడి ఆ జిమ్మే కరా ఆ నీళ్ళు అట్లే నీళ్ళు లేకపోతే ఎట్లా తింటారు మీరు? ఎవరున్నారు ఇంకా? ఏ టైం అయినా తెప్పిస్తాం. మన దగ్గర మామూలుగా ఉండదు. ఇవి పిలుసు అని నిమ్మి ఈ టైంలోనా నువ్వు థమ్స్ అప్ తెచ్చుకుంటా రే శివా. వాడు పండుకున్నాడా? లేదు పండుకోలేదు. దాదా కేఎఫ్సీ తిన్నాం. నిమ్మి మన కోసం ఏమైనా తెప్పిస్తాడు రా. ఏందో అనుకుంటాం కానీ చాలా ఇష్టం నిమ్మి. తీసుకోరా తాగుదాం. ఈ టైంలో కూడా ఏ టైం అయినా వీడికి ఏదైనా ఒక పని చెప్తే 2 పనులు చేసుకుంటాడు. తీసుకో. మీ ఇద్దరికి ఇంక ఇష్టం అని తెచ్చేది స్వతహా కొనుక్కొని. నువ్వు తింటావా? నాకొద్దు, మీరు తినండి. వద్దులేరా ఆయన, నేను లైట్కి తినాలే. నిజం చెప్పాలంటే నేను ఏం తినలేడా. మీ ఇద్దరు కడుపు నిండాలి. మీరు తింటే నా కడుపు నిండుతుంది. కానీ త్వరగా వస్తారు మళ్ళీ ఎవరైనా. తినండి. తిన్నాం. ఏమేమి ఇచ్చినారు? టిష్యూలు తిన్నా. ఏమేమి ఇచ్చినాడు తెలుదా ఆర్డర్ పెట్టి టెన్షన్ లో పెట్టేసి మీరు యాదన తింటారు కదా కుమ్మాలు కుమ్మాలు పందులు లెక్క. మీరు యాదన తింటారు కదా కుమ్మాలు కుమ్మాలు పందులు లెక్క. తిండి పెట్టి ఇన్సల్ట్ కాదు మామూలు ఏదైనా పందులు మళ్ళా ఏంది వింగ్సా తిండి పెట్టినావు. తిని నాకు వద్దులే, మీరు తినండి. ఎన్ని ఇచ్చినారు లెగ్స్? ఆర్డర్ పెట్టింది నువ్వైతే ఎన్ని ఇచ్చినావు అంటావు. 5 లెగ్స్. నీకు అంత డబ్బుల మీద ఇది లేదా? ఏం పెడుతున్నావు చూసుకొని పెట్టు. ఏం పెట్టినావు? ఏది తిన్నావు? ఇదేంది ఇట్లా వింగ్స్ కదా. లెగ్ పీస్ తినబట్టు ఎక్కడ తింటున్నా. ఇంకా నేను ఏడు తెచ్చినట్లు మీరు ఇంకా నేను తిన్నా. తినండి చూడండి. ఎంజాయ్. ఇష్టంగా ఒకసారి సర్ప్రైజ్ బాగా ఇస్తాడు. ఊహించుకోలేము ఎవరు. ఆయన చాలా మంచోడు. ఏమో మీరు తినండి అమ్మ తల్లి. మీరేం పొగుడుతారని తేయాలి. నేను ఇవాళ కాడ పోయి ప్రేమ ఆప్యాయతతో ఇచ్చిన. మళ్ళీ ఏదో మీరు పొగడాలా, మీతో ఏదో పొగిడించుకోవాలా అని కాదు. నాకు వద్దులే, నువ్వు తినుకో. తిన్నా. నేను తెచ్చిన వాళ్ళు కడుపు నిండల్లా. ఫస్ట్ నా కడుపు కాదు, మీ ఇద్దరు కడుపు నిండల్లా. మీ ధూమ్ తగలల్లా. కడుపు నిండల్లా, మీ ధూమ్ తగలల్లా. ఏమి ఏంది తగలల్లా అంటే అది పల్లెటూరులో ప్రేమగా మాట్లాడతారు. ఏం కాదు. మనమేం నేను లెగ్ పీస్ ఇవ్వనికి నువ్వు తినే. మీరు తినండి రా. మీ కడుపు నిండితే నా కడుపు నిండినట్లు కదా. ఏ అంటే ఓడి తిందామని చూస్తాను. నిన్నైనా తినలేము. పవనాలు సాసి వద్దొద్దు. 3వ వ్యక్తి ఎంటర్ కాకూడదు. మీ ఇద్దరు తినాలని తెచ్చినా మళ్ళీ నువ్వు వాళ్ళని పిలిపిస్తా వీళ్ళని పిలిపిస్తా. ఎవరు తిన్నంత తినండి, మిగిలిండేది పడేసుకోండి. ఈ రోజు మీరు పక్కనోడు తింటే మేము ఎట్లా ఫీల్ వాళ్ళ ఫీల్ అవుతారు. చూడకూడదు ఏమేమి మిగిలినాయి. మళ్ళీ ఇంట్లో పెట్టుకునే టైం లేదు.
ఎంతవరకు తిన్నారో అంతవరకు తినేసి మెత్తికి పోయి వెనకలు పడేసి ఎందుకు బాగా దొంగ సొమ్మ మనం తింటే మందే కదా. మీ దొంగ సొమ్మ ఊరోళ్ళ సొమ్మ కాదు, నా సొమ్ము నాదో నాకు తెలుసు. మీరు తిన్నదోరు తినండి. ఈ తిండి పెట్టి తిడతావు కదండి మీ నువ్వు. ఎవరు పెట్టుకోకుండా తిడతారు, పెట్టి తిట్టేవారు ఫస్ట్ టైం చూస్తానా. ఏంటో ఇప్ప అదే నాకు ఇష్టమని బల పెడతా. పాప్కార్న్ పెట్టచ్చు కదా. పెట్టినోడిని అడుగు, పెట్టినోడిని అడుగు. జోక్ జోక్ కాదు, ఇప్పటికి ఎప్పుడు జోక్ చేయాలి, ఎప్పుడు ఎట్లున్నా టైంలో కూడా వాడు అమ్మేవాడు, వాడు పెట్టినోడిని అడుగు. వాడు ఏమమ్ముతానని నాకేం తెలుసు. టక్ టక్క ఏదైనా వల్ల ఇద్దరు పసిపిల్లలు తినాలా ఊపుతారు పందులు లెక్క, ఏ పిల్లలు తినాలా ఊపుతారు పందులు లెక్క. ఏముంటే గట్టించి పడేని చెప్పి పంది గింది అనవద్దే, దిష్టి పెట్టద్దు. నీ బాగుంది, కొంచెం చల్లగా అయింది. ఏమంటే ఎవరు కదా తీసుకొని రాకపోతే మరి ముందే చెప్పచ్చు కదా. మేము తినాం అనుకున్నాం ఈ టైంలో. మీరు డబ్బులు పెట్టకుండా ఫీల్ అవుతారు, ఇంకా డబ్బులు పెట్టిన వాళ్ళు ఇంకెంత ఫీల్ అవుతారో. మీకు ఇంకా చల్లగన్న తినేకుంది, వాళ్ళకి అసలు తినేకి కూడా లేదు. ఇప్పుడు ఇవాళ కాడ అసలు మళ్ళీ ఇంకా పెట్టుకునే కూడా ఉండదు. మేము అందుకే చెప్తాను, నందుని అందరిని పిలుద్దాం, ఇద్దాం, ఇంత తినలేంలే. మళ్ళీ రేపు చెప్తాడు రా మన ఇద్దరమే తినేసినామని. బాత్రూమ్ పోయినాడు ఎవరు? నందు. నందు రారా తిందాం. బాత్రూమ్ పోయినాడా? ఫీల్ అవుతాడేమో మనం తినేస్తున్నాం. చల్లగా అవుతుంది ఏమంట. ఇంకా బాగా దాదా తిందాం. పాప్కార్న్ పెట్టిండే బాగుంది. తిందామా? ఎక్కడ నీటిలో ఇదేంది వింగా? నేను తింటాను, వస్తా మళ్ళీ. అవును డెలివరీ అవ్వాలి నేను. నీకు ఇచ్చిన ప్యాకేజ్ ఏది? నీకు ఇచ్చిన ప్యాకేజ్ ఏది? కేఎఫ్సీ పార్సల్ ఇచ్చాను కదా. ఫ్రిడ్జ్ కాడ చూడుకో, కిచెన్ లో రేపకి ఏమైనా ఉందా? ఎందుకుంటుంది మాదేం తెలుసు. ఫోన్ వస్తుంది. అయినా థమ్స్ అప్ ఎవరు ఫోన్? వాళ్ళ టేస్ట్ రా. Few minutes later. తినొద్దంటే తిన్నాడు కదరా. అదే కదా మళ్ళా అరిపోయింది లేదా తినేది పోరా. టేస్ట్ వేరుకా. తిన్నా ఇంకా నీ పార్సల్ ఇచ్చాను కదా, నేను ఇప్పుడు డెలివరీ ఇవ్వాలి. అది ఫోన్ నువ్వు కొడుతున్నా. ఇచ్చినా నేను తీసుకొచ్చి ఇంట్లోనే ఆడ కిచెన్ లోనే పెట్టినాను. కాదు, మీరు ఏడ ఆర్డర్ పెట్టుకున్నారు? ఇది ఏడ ఆర్డర్ పెట్టుకున్నారు? మేము ఎందుకు ఆర్డర్ పెట్టుకుంటావు? నువ్వు ఇచ్చినవి తింటాను, నువ్వు ఇచ్చినవి తింటాను. నేను తెచ్చిచ్చిందిగా, నేను తెచ్చి ఆడ పెట్టినా, తెచ్చి ఈలే. ఇప్పుడు మీరు ఆడ మీరు పెట్టుకున్నారు ఆర్డర్ ఏమన్నా? మేమెందుకు పెట్టుకుంటాం నిన్ను? మరి మీరు పెట్టుకోకపోతే 12 పైన పందులు లెక్క కూర్చొని తింటారు. ఏ మర్యాద మాట్లాడు నువ్వు. ఏది మర్యాద? అనొద్దు. ఏది జోక్ చేయక డెలివరీ అవ్వాలి. నీకు ఇంతవరకు ఇంకా బ్రెయిన్ బల్ల వెలగలేదు, బల్బ్ వెలగలే. నేను తీసుకొచ్చాడు పెట్టినా, ఇద్దరు దున్నపోతుల్లా కూర్చొని తింటానని తెచ్చుకొని. ఎలాగక్క తింటారు ఇప్పుడు? అది నాకు తెలియదు. ఎవరు తీసుకుంటారు? చెప్పుతో కొడతాడు వాడికి అంతే. వింటనా నువ్వు తింటా పంది, వింటనా నువ్వు తింటా పంది. ఇప్ప మన మీద దొబ్బుతున్నాడు కిచెన్ లో. వాళ్ళు తెచ్చి తిన్నామంటాడు. ఇప్పుడు అది అక్క ఇప్పుడు ఇవ్వండి కదా, నాకు తెలియదు. తీసుకో కాదు, మీరు ఆర్డర్ పెట్టుకోలేదా? నువ్వే కదా తెచ్చినావు జిమ్మి. నేను తెచ్చినాను, నాకు ఇచ్చినాడు, నేను తెచ్చినాను ఆడ పెట్టినా. అది ఇచ్చి పెట్టండి. మీరు ఆర్డర్ చెప్పొద్దు. మీరు ఆర్డర్ పెట్టుకున్నారా? తిను ఇది ఆర్డర్ పెట్టినారు. అది కాదు, నువ్వు ఆర్డర్ పెట్టావా? లేదు. ఎలా తింటారు మరి? ఏ ఆప్రా, నువ్వు నీకు తెలుసా? ముందు కనుక తెలియకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు మాటలు పడేసుకోవద్దు. ఈప్ప పిలిచినాడు, నేను నందు ఈప్ప పిలిచినాడు. జిమ్మి అన్నాడు, వాటర్ అన్నాడు. లేదు డ్రింక్ ఉంది అని చెప్పి తెచ్చుకున్నా. కాదు కాదు, ఇది చూపించినాడు తిందాం పదా అంటే నీ పెప్సీ తెచ్చుకున్నా. తిన్నాం, ఇంకా అయిపోలేదు, ముడే తిన్నాం. అక్క అది చెప్పుతో కొడతా. ఇప్పుడు అది ఎవడెత్తాడు? పెప్సీ తెమ్మని చెప్పినాను, పెప్సీ తెచ్చుకునే పోయి ఇది కూడా తీసుకొచ్చినారు. నాకు ఇస్తారు.
నువ్వు ఏం చెప్పినావు ఏం చెప్పాడుక సిగ్గులేనా ఇలా ఆర్డరు రాత్రి 12:30 గంటలకు తింటానారే మీరు మనుషుల దున్నపోతుల పందుల ఏం సమాధానం చెప్పుకుంటాడు నిమ్మి ఒకటి చెప్తా ఫోన్ వచ్చింది వచ్చేస్తాను 5 నిమిషాలు తెస్తాను వచ్చేస్తాను 5 నిమిషాలు వచ్చేస్తాను నువ్వు అదేం సార్ తిన్నావు అదేమో దిబ్బలో ఏరుకొని వచ్చింది కాదు సరే వచ్చేస్తాను పోతే వాళ్ళే మనకి కర్మ మేము ఎప్పుడు తినలేదా కూడా అయిపోయింది అక్క మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ పెట్టడం కూడా అవ్వదక్క నేనేం చేయాలి నందు నేనేం చేయాలి అన్నప్పుడు ఆ నుంచి దున్నపోతే ఈ పక్క నుంచి పంది నువ్వు ఏడిపించినావు మేము తిన్నాం ఓకే కూడా తిన్నాడు నేను తిన్నానా తినలేదా అనేది పాయింట్ ఇడేది కాదు కాదు ఇప్పుడు వీధిలో కుక్కలు కూడా మనం పెడతాం తింటే అలాంటిది ఎలాగ అడగకుండా తినేస్తా కుక్కలు వాడించేదట్లా చేయొద్దు కుక్కల కంటే నీచమైన జాతి కిందకి లెక్క వస్తారు వీళ్ళిద్దరు సిగ్గులే తిండి 12 గంటల తిండి నువ్వు మళ్ళీ రెచ్చిపోద్దు నువ్వు జొమాటోల మీద స్విగ్గీ వాళ్ళ మీద వచ్చి పెట్టాడు తిన్నావా పెట్టలేదు తెచ్చిచ్చినాడు కష్టం వేస్ట్ అక్క రాత్రి పడుకోకండి చేశాను కంప్లైంట్ రేస్ చేస్తే మొత్తం డబ్బులనే పోతాయి సిగ్గులేని వల్ల తినేసి దాన్ని డబ్బాని పక్కన సర్దుతారు నువ్వు కాదా ఇచ్చింది మళ్ళీ సైక్ అవుతున్నావు మళ్ళీ చెప్తానని మళ్ళీ ఏం చేయమంటావు అక్క ఇప్పుడు దొబ్బుతున్నాడు అలాగా నన్ను ఎందుకు అడుగుతున్నావురా ఇచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు నీకు జాబ్ చేస్తాను కాబట్టి దాంట్లో తెలివితేటలు లేవు మామూలుగా ఏడైనా సరే ప్రాబ్లం జరిగినా ఏమైనా ఇష్యూ జరిగినా కూడా నీకు ఎందుకు టెక్నాలజీ ఉంది అది తీసి ఈ సిగ్గులేని ముండా కొడుకు ఈ సిగ్గులేంది ఎవరో పెట్టిన జొమాటో కూడు వీడియో తీసి మీ జొమాటో వాళ్ళకి స్విగ్గీ వాళ్ళకి షేర్ చేయండి వీధి కుక్కలు నువ్వు ఇచ్చింది నువ్వు పెట్టింది నువ్వు నువ్వు ఏడు పెట్టినావు చెప్పాలి అనుకోవాల్సింది వాళ్ళమ్మ 12 గంటలకు పెడతాడు అని పార్సల్ ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు ఎందుకు తీసుకెళ్ళకూడదు బయట పార్సల్ పెడితే కుక్క ఎత్తపోతుంది అట్లా ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి అవి తీసపోయినా అని చెప్పి నువ్వు ఏవి లేవు నువ్వు మాటలు పడేసుకోవద్దు తినేసి చెప్తానా కదా నువ్వు సెల్ తీసి నేను సాక్షి నేను క్లోజ్ అది కేఎఫ్సి ఇప్పుడు సెల్లు తీసి రికార్డ్ చేసుకో నేను చెప్తాను నువ్వు మర్యాద మాట్లాడు నువ్వు ఇచ్చి నందు ఆపు కూర్చోండి నేను మాట్లాడతా కదా నువ్వు మాట్లాడి అంత చేసింది ఎవరికి ఇబ్బంది లేకుండా మాట్లాడు చూడండి ఇది ఆ పిల్లోడు ఏదో చెప్పు కూర్చో రోజేపు ఒక డెలివరీ బాయ్ నన్ను కొట్టి సాక్షి చెప్తాను ఈ పాపకు అర్థమైనందుకు సైలెంట్ గా నువ్వే రష్యా ప్రధానమంత్రిని నువ్వు ప్రశ్నిస్తానవా ఒక సిగ్గు నచ్చ ఏమి మాటలు మత్సంగా రాని అర్థమవుతుందా
మాకేం 1000 రూపాయలు పెట్టి కొనుక్కోలేము కాదు కొట్టి అద్దు నువ్వు చెప్పొద్దు సాక్షి నేను మాట్లాడతాను నేను వీడియోలో చెప్పేటప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా కొడతా. అంతా నువ్వు చేసిందే నిమ్మి నేను చెప్పని ఏం చెప్పని నేను చెప్తాను. ఏం చెప్పని జరగలేదు చెప్తారా తిని పందిలాగా ఉండి పెట్టి కొడతా మళ్ళా ఆల్రెడీ అదే తిన్నావు కదా ఆల్రెడీ అలా కాదు నందు నువ్వు ఇంటికి ఎందుకు తీసుకొచ్చి ఆర్డర్ ఇస్తే ఇంటికి పట్టుకొని పోదాం అక్కడ చూసుకోవాలి బయట వాళ్ళకి ఇచ్చారా చాలా లిమిట్ దాటిపోయినారు. ఒక నిమిషం ఊరికే ఉండండి నేను సెటిల్ చేస్తాను. బాబు నా మీద దాడి చేస్తున్నాడు వచ్చి సాక్షి సాక్షి నేను చెప్తాను అసలు ఏం జరిగింది నువ్వు ఆడపాపని చూడకుండా కొడతారా మీరు? ఊరికి 5 మంది ఉంటే చాలు సర్వనాశనం. సింపుల్ చెప్తా ఈ అబ్బాయి జొమాటో తీసుకున్నాడు ఆర్డర్ వేరే వీడియో తీసుకున్నాను నేను మేము ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. నేనేం తప్పు చేయలేదప్ప. నేనేం నువ్వు ఆర్డర్ పెట్టుకొని తినలే. వీధిలో కుక్కైనా పందిన మన తింటాయి. మాట్లాడద్దు నీచంగా దిగజారిపోయి అవి ఊర పందులు ఇవి ఇంటి పందులు. ఇంటి పందులు పెంపుడు పందులు అంతే ఇవి అంతే. కోపం తెప్పిద్దాడు పెట్టాడు నందు నీకు ఇంత కూడా లేదు చూడు అక్క అని ఎన్ని మాటలు మాట్లాడు. తొక్కలో ఒక్క రోజు జాబ్ కి వెళ్ళి నీ మాటలు చూడు. జాబ్ కాదు జాబ్ కష్టపడి చూసుకోరా. ఈ ఇంట్లోకి ఏంటి వచ్చినావు ఆడుకోవాలా? నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? ఏంటికి వచ్చావు? ఎందుకు వస్తావు? సిగ్గు లేకుండా తినేస్తావు నువ్వు. సిగ్గు లేకుండా తినేస్తావు నువ్వు. సిగ్గులేదు అసలు 12 దాటినాక చికెన్ తినాలని ఆ చెట్లు వస్తుంది మనుషులకి ఎవరికన్నా. మేము దియాలు తినేది నువ్వు ఆర్డర్ ఇస్తాను మళ్ళీ ఆలు దెయ్యాలు తినేది అనవసరం. వాళ్ళు డబ్బులు కట్టావు నువ్వు కట్టావా? సార్లు ఆర్డర్ పెట్టుకుంది ఇట్లా మాటలేవు. ఉద్దరు తిండితో బతికి వీళ్ళిద్దరు నువ్వు డబ్బులు ఇట్లా మాటలేవు. ఉద్దరు తిండితో బతికి వీళ్ళిద్దరు నువ్వు డబ్బులు మాట్లాడుతున్నావా? నీచంగా మాట్లాడు. నువ్వే చూడు చెప్తాను పక్కన లేవులేదు ఎప్పుడు పూజ చేసేవాడి. సిగ్గు శరం లజ్జ నీడ్చిపెట్టిన చిల్లర్ బజార్ గారి నువ్వు ఎట్ట తింటావు ఊరోళ్ళు చికెన్ నువ్వు? రేపొద్దురు బాత్రూమ్ అన్న వస్తుందా నీకు పాయకారు నా కొడుక? రేపొద్దురు బాత్రూమ్ అన్న వస్తుందా నీకు పాయకారు నా కొడుక? శరం ఏమన్నా కొద్దిగానే ఉంది కర్రం కర్రం తింటానవే నువ్వు. ఎవడు పీ తింటానావు నా కొడుక నువ్వు? ఊరాలు తింటావా నువ్వు? మళ్ళా గొంతులు ఎత్తావు నువ్వు. ఎవడ్రా బోసి నీకు లేమండేది 12:30కి వస్తువే నువ్వు? తెచ్చుకొని ఇద్దరు దున్నపోతుల్లా తిని ఆ పిల్లోనికి ఇబ్బంది పెట్టి మళ్ళా నోరు లేపుతారా మీరు? తినింది కక్కురా తినింది కక్కురా వాడి తిప్పిల్లి ఏలాడి తీసి కుతుకుల మీద కాలేసి తొక్కి బయటికి కక్కి నువ్వు మాట్లాడద్దు. నువ్వు మాట్లాడితే నిజంగా సీరియస్. నువ్వు ఆన్ చేయి కాదు ఈ డ్రింక్ మా బాటిల్ మా ఫ్రిడ్జ్ లోది. నీదేంది పెత్తనా? ఎందుకు ఆగాలి? ఎప్పుడు తినలేనట్టు తిట్టించుకో సావు. తప్పు చేసేవాడు అంతే. నేను మాట్లాడతా ఇక్కడ ఒకసారి రెచ్చగొట్టేకి రెచ్చగొట్టేకి అమ్మల మీద తిడుతున్నాడు అక్క. మీ ఇద్దరు వల్ల. హలో సార్ ఒక్కటి ఇక్కడ నేను దారిలో వెళ్ళేటప్పుడు చూసినాను సార్. నేను ఆ కాలనీలో వ్యక్తిని మాట్లాడుతున్నాను. ఈ అబ్బాయి ఏదో ప్రాబ్లం లో ఉన్నట్లున్నాడు. అందుకు నేను తెలుసు కదా నీకు నందు. లేదు సార్ ఈ అబ్బాయి ఏదో ఆర్డర్ తీసుకొని వస్తుంటే ఒకటి దుబ్బ పంది ఒకటి గిడ్డి పంది వస్తుంటే ఒకటి దుబ్బ పంది ఒకటి గిడ్డి పంది బండికి అడ్డం పడి ఆ పార్సల్ ఎత్తుకొని పోయి ఊరో పీ తిన్నట్లు తినేసినారు. ఈ అబ్బాయి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. పందులు తిన్నాయంటున్నాడు. చెప్పుకోండి పందిలో ఉన్నారు కదా ఇద్దరు. మీరే పందులు. లేదు ఆ అబ్బాయితో రికార్డింగ్ ఉంది సార్. అబ్బాయి మాట్లాడినారు
సార్ ఒక లేడీస్ మీద అరెస్ట్ చేస్తే మీరు ఏమైతారు? మీరు అరెస్ట్ కాదు హెరాస్. అదే అరెస్ట్ అయ్యి వస్తారు మీరు. అరెస్ట్ కాదు హెరాస్. అదే అరెస్ట్ అయ్యి వస్తారు. ఎవరు ఇక్కడే పక్కన ఉన్నాడు. నేను తినేసాను అనుకుంటాడు. డిపార్ట్మెంటా? మళ్ళీ ఆ మాట వాళ్ళే చూసుకుంటారు కదా, మళ్ళీ నువ్వెందుకు? మనమేం చేసినాము? ఇప్పుడు వాళ్ళు ఆయన సార్ చూసుకుంటాడు కదా, మనం ఓపెన్ గా చెప్పేసి తెల్లపంది వీడియో ఉంది నా సాక్ష్యాన్ని నన్ను పిలుచు, నేనున్నా కదా, నీచమైన మనస్తత్వం ఉంది చూడండి. కక్కిస్తాడు. నువ్వు కదా ఇచ్చింది పిలిచి మళ్ళా నువ్వు చేసేది కానీ నందు నిజం చెప్పేస్తాను. ఊరోళ్ళు కోడి తింటావా నువ్వు? దొంగ కోళ్ళోడన్నా 11కో 10కే తవ్వుతాడు. దొంగ కోళ్ళు కూడా తింటాడు. అట్లా తింటానా? మరి నువ్వు తిన్నావు ఇది కదా, నువ్వు తిన్నదే కదా, నేను చూసాను కదా. నువ్వు చూసావు, ముందు ఏం జరిగింది తెలియదు నీకు. అవన్నీ నాకు అనవసరం. అక్కడ నువ్వు చిన్న చూసాను, నాకు ఏ చేత తెలియదు. పరుగుందనంగా గుద్ద ఏమి పాడుకోదు శాశ్వతంగా. అది కూడా ఇక్కడ తినడానికి చంపేస్తారా? దొంగతనం ఇది. ఒక దొంగతనము, ఒక ఆకలితో ఉన్న ఫ్యామిలీ మీరు తిన్నారు. అట్లా కాదు ఈ మధ్య. నువ్వు సైడ్ సైడ్ మాట్లాడదు. అమ్మ నా బూతులు తిడుతున్నాడు. ఇది వేరే ప్యాకెట్. నిన్ను తిడతారు, ఈ లేక కాల్ చేస్తారు, చంపేస్తారు. నీకు అది అర్థం కావడంలే. తీసుకుంటున్నాడు. తినాలని ఉందేమోలే, తినలేరా? చిల్లర ఇప్పటికైనా వచ్చిందే వీళ్ళు అదే కలిసికి తీసుకొని తిన్నారని. మీరు కావాలని తిన్నారు అక్కడ. చూడ నాది తప్పు దీంట్లో, నా తప్పు. నేను వీళ్ళు తినరు, దున్నపోతలు ఇద్దరు పండుకునే ఈ పందులు అని చెప్పి నేను ఆడిపోయి నమ్మి పెట్టిన. వీళ్ళు ఆ వాసనకు కూడా లేస్తారనే విషయం నిజంగా నాకు తెలీదు. తిని చచ్చినారు. ఉన్న కుక్కల కన్నా దీనీచంగా దిగజారు వాళ్ళతో పోల్చి నువ్వు అక్క తొక్క అనద్దురా, చెప్పుదో పడతా నీకు. నువ్వు ఎక్కువ తిన్నావా? నువ్వు ఎక్కువ తిన్నావు, వాడు ఎక్కువ తిన్నాడా? ఇచ్చింది ఫస్ట్ మ్యాటర్ చెప్పి. నువ్వు ఎక్కువ తిన్నావు, వాడు ఎక్కువ తిన్నాడా? ఎవరు కౌంట్ చేసుకుని తింటామా? ఎవరు ఎక్కువ తిన్నారో? నువ్వు తక్కువ తిన్నావు, వాడు ఎక్కువ తిన్నాడు. నువ్వు లేచి వెళ్ళిపో. పాపని పట్టుకొని పోలీసు పట్టుకొని కొడితే బాగుండదు కదా. నీది లీగల్ గా మాట్లాడదాం, నువ్వు పక్కనకి వెళ్ళిపో. లీగల్ గా అంటే అది కాదనా. ఇప్పుడు ఒక్కటి 12:30కి నీకు చికెన్ తినే అలవాటు ఎప్పుడైనా ఉందా? లేదు. ఇప్పుడు ఎందుకు తిన్నావు? ఉద్దరదనే కదా. సరే, నువ్వు ఏమైనా డబ్బులు పెట్టినావా? నువ్వు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టినావా తినేదానికి? పిలిచినావు ఎవరు? నేను ఆడెవరో బాత్రూమ్ కూర్చుంటా అంటే కూడా పిలుస్తా, వచ్చి తింటావా? ఎట్లా తింటారు? మళ్ళీ ఇది ఎట్లా తిన్నావు? ఇది ఎలా తిన్నావు? నువ్వు పే చేసావా? ఆర్డర్ పెట్టావా? చేయలేదు. ఎలాగంటే అక్క పిలిచింది తిందురా. నేను పిలుస్తా, చెప్తున్నాను. నేను పిలుస్తా. ఆడెవడో కూర్చుంటాడు, తినమంటాడు, తింటావా? నువ్వు అది తింటావా? అది నువ్వు మళ్ళా తింటాడు. తింటావా తింటావా 3-4 సార్లు అడగాల్సి. ఫస్ట్ దానికే తింటా అంటాడు వాడు. తిన్నప్పుడు అర్థమైంది. మర్యాదలు తీసిన ఫ్యామిలీ మర్యాద తీసినారు మీ ఇద్దరు. ఆ బాబు అంటే ఆడపాపకి ఏదో తెలియదులే ఏదైనా అనుకోవచ్చు. నీకే దున్నపోతుకి మేక పిల్లకి రెండు మధ్యలో ఉన్నట్టున్నావు. నువ్వు ఎట్లా తింటివి? ఎవరు? నేను పిలిచి ఏం చెప్పినా? నువ్వు వాడిని కొట్టుకుంటా తీసపోయి ఏదన్నా సామరస్యంగా ఆడ తెలుసుకో. ఎందుకంటే ఆయన సీరియస్ మాట్లాడతాడు, అంతవరకు తెచ్చుకోవద్దు. అర్థమైందా? చెయ్యదు చేస్తారు ఆడు. ఇవేనా నీకు కాలుతో చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఈడ చెయ్యెందుకు చేయడము? చికెన్ తినేసి చికెన్ తినే 12:30 వరకు మేలుకున్నావు. తిని దానికోసం ఖచ్చితంగా పొద్దున 5:30 వరకు మేలుకోలేవా? వాళ్ళు ఇడిచిపెట్టే రకం కాదు కదా. 5:30 వరకు చెప్తారు పోలీసు. నీకు ఇంకోటి అర్థం కాలే. ఇప్పుడు ఎటు వాళ్ళు తిన్నారు 2 పీసులు, నువ్వు ఒకటి తీసుకో, నేను ఒకటి తిన్నాము. అయ్యేదైతే వాళ్ళ దాంట్లోకి తీసుకో. నువ్వు తిన్నావు లేదా? కష్టపడినావు, నువ్వే చెడ్డానమాట. తీసుకో. నువ్వు ఎట్లా అట్లయితుంది? నువ్వు తినమన్నా కూడా తిన్నాం. తీసుకో. చెప్పలేదా?
ఎవరు మళ్ళీ నేను చెప్పనప్పుడు నువ్వు ఎట్లా తిని అక్క పిలిచింది తీసుకో నేను ఒకటి తింటాలే దానికేం ప్రాబ్లం నేను ఒకటి తింటాలే దానికేం ప్రాబ్లం సైతాన్ ఇప్పుడు వినేటవాడు తీసుకో 5:30 వరకు జరుగుతుంది మళ్ళీ చెప్తానండి నువ్వు రొమ్మలు కొట్టుకోం కాదు నీకు నువ్వు ఏమేం పోతాయో చూద్దు నువ్వు చెప్పడం బట్టి నేను తిన్నా ఒక ఫోన్ నేను అని అబద్ధం చెప్తారు మీరు అసలు ఉండి నేను అని అబద్ధం చెప్తారు మీరు అసలు ఉండి కూర్చో మీరు నాశనం పెడతారు మళ్ళీ చెప్తాను ఉసురు పోసుకుంటున్నారు మళ్ళీ ఆల్రెడీ ఫ్యామిలీ ఆర్డర్ పెట్టుకుని తిని ఆల్రెడీ నువ్వు ఉరుసురు పోసుకున్నావు నీకు 5:30కి ఉరి పోసుకోవడం ఒకటి మిగిలింది ఇంకా పందు ఇప్పుడు నిజమైన పందులు నిజమైన గాడిదలు నిజమైన వస్తాయి భూతండి నిజమైన సిగ్గులేని మనిషి అంటే మీరిద్దరే దీని కారణమా ఏంటైనా అనుకో ఏమన్నా చేసుకో నువ్వు తినమంటే తింటాము ఎట్లా తింటారు బాగున్నాయి ఇది తినడంలో తప్పులేదు తప్పు తినమన్నా అదే 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 సూర్య అదే ఇప్పుడు తీయాలా ఇప్పుడు మాట్లాడాలా పందులు మాత్రం తింటున్నారా ఇది సిక్కు మానవ లజ్జ ఏది లేదా ఇది సిక్కు మానవ లజ్జ ఏది లేదా ఇది చూడండి వీడే ఇది ఎంత తిరిగి పందిల్లా ఒక పెద్ద పందిల్లా మహా అయితే ఏమైతుంది జొమాటోలో స్విగ్గీ ఏమి లేదు నీకే అందుకు నీకు అసలు మెయింది లేదు ఓ నిమిషము దొరికిపోయారు ఎవరు స్విగ్గీ జొమాటోలో ఆధార్ కార్డు నీది ఇచ్చినది నీకు పెడతాను ఇట్లా గన్ను ఏమనకు అర్థం కాలేదా ఆధార్ కార్డు ఎవరిది ఆడ బొక్కదా కదా ఏ ముఠాల్ Yeah.